అందరికీ నమస్తే. మన రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో ప్రతి ప్రదేశాలైతే మీకు అన్ని తిరిగి మేమైతే చాలా కష్టపడి మేమైతే అన్ని చూపిస్తున్నాము. వస్తారు రాజంపేట అంటూ జిల్లా కేంద్రం చేస్తే చూడండి, మేము అన్ని తెలియజేసే దానికి మాత్రమే ఇవన్నీ తిరిగి చూపిస్తున్నాము. మీరు దయచేసి మనం రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకునే వరకైతే మనం పోరాడైతే సాధించుకునే వరకైతే ఆపే ప్రసక్తి లేదని చెప్పి ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా యువత అయితే ముందుకు రావాలని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లోళ్ళు ముందుకు వస్తున్నారు, అదే 20 నుండి ఏం చేస్తున్నారు మరి అర్థం కావడం లేదు. కనీసం వాళ్ళ ఉద్దేశాలనైనా కానీ ఒక వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటి ద్వారా అయినా తెలియచేయండి దయచేసి. అందరికీ మనం గొంతిప్పి మాట్లాడితే తప్ప మనం తెచ్చుకోలేము. మాకెందుకు లేని ఒక ఉద్దేశంతో అయితే ఉండదు ఎవరే కానీ. ఇలాంటి ఇది పెన్నా సిమెంట్ అధినేత ఇల్లు అనమాట. ఇక్కడ మనకంటూ ఒక రాజంపేట కేంద్రంగా అనేది వస్తే ఇలాంటి వాళ్ళు ఏదైనా పరిశ్రమ పెట్టగలుగుతారు ఇక్కడ. ఎందుకంటే డెవలప్ అనేది అవుతా ఉంటుంది కాబట్టి డెవలప్ అయ్యే ప్రదేశంలో ఏ పరిశ్రమ అయినా పెట్టేదానికి ముందుకు వస్తారు. ఇక్కడ పెన్నా సిమెంట్ అలాగే మడకంపల్లిలోని మరో వ్యక్తితో అయితే మనం మాట్లాడదాము. అందరి సలహాలు అయితే వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అయితే మనమైతే తెలుసుకుంటా ఉన్నాము. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వీళ్ళ మాటల్లో కూడా మనం విన్నాం. చెప్పిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. నేను మాట్లాడడం ఏమనగా అంటే, మనకు రాజంపేట జిల్లా కావాలనగా మరి కోరుతున్నాం ప్రజలందరము. మనకు రాజంపేటలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మనకు రైల్వేల మార్గం కానీ ఎక్కడికైనా ప్రయాణం పోవాలన్నా సౌకర్యం బాగా నీట్ సౌకర్యం. అన్నమయ్య డ్యామ్ ఉంది కాబట్టి మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మనకు రాజంపేట జిల్లా కావాలని కోరుతున్నాము. మనకు రాయచోటి అక్కడికి బస్సు వెహికల్స్ పోవాలన్నా కష్టమే, బండ్లు పోవాలన్నా కష్టమే, ట్రైన్ సౌకర్యం లేదు, వచ్చిన ప్రజలకు ఇబ్బంది పడతారు కాబట్టి మనకు రాజంపేట జిల్లా కావాలని మరి కోరుతున్నాము. చూడండి, ప్రతి ఒక్కరి ఉద్దేశం అయితే చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ ఒకటే ఒక ఆలోచన, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని. అందరం ఖచ్చితంగా మనం పోరాడైతే సాధిస్తాం. జై హింద్. కోసం ఎదురు చూసే వాళ్ళు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక డెవలప్ అయిన ఏరియాలో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ముందుకు వస్తారు, కొంచెం అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్న మన రాజంపేటను అయితే జిల్లా కేంద్రంగా తీసుకునే వరకు అయితే మనం పోరాడదాం. జై హింద్. మనం వచ్చేసి ఇప్పుడు మండపంపల్లిలో అయితే ఉన్నాము. మండపంపల్లిలో గ్రామస్తులను కూడా మనం అడిగి తెలుసుకుందాము. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళ మాటల్లో కూడా మనము తెలుసుకుందాము. మనకు రాజంపేట జిల్లా కావాలి సార్. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది జిల్లా చేయకుండా ఆ పాడుపోయిన కొంప అక్కడ రాజంపేట జిల్లాలో ఏపీ చేస్తాను జిల్లా. అందరికి సెంటర్ ఇది. సెంటర్ బాగుంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రైలు మార్గం ఉంది, నీటి ఆధారం ఉంది, అన్ని విధాలు ఉన్నాయి. బాధించి రాళ్ళకి మరి ఊడొప్పుకుంటాడు. అది రాజకీయాలు ఇటు చేసి నాశనం చేస్తాడు. అలాగే మనము టీవీపురం రైతులతో మనం అయితే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం అనేది ఎలాంటి మనం అయితే అడిగి కనుక్కుందాము. చెప్పయ్యా, మీకు రాజంపేటను రాజంపేట జిల్లా చేస్తే మనకి ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. రాసేటి పోవాలన్నా రావాలన్నా కష్టంగా ఉండాలి. ఒక ఏదానికి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు ఇబ్బందిగా ఉన్నది. ఎట తిరిగి రాజంపేట చేయాలా. మన దయచేసి నారా చంద్రబాబు నాయుడు సారు పార్లమెంట్ సభ్యుల్లో అబద్ధం వచ్చి చేస్తానని చెప్పినాడు. అది గౌరవించుకొని చేయాలని మరీ కోరుకుంటున్నాము. సంతోషం. జిల్లాగా చేస్తే ఎంతో అభివృద్ధి, ఇలాంటి వారు ఎంతో మంది కంపెనీలు కూడా పెట్టే ఆస్కారం ఉంది. ఎందుకంటే పెన్నా సిమెంట్ అంటే మన భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని వదిలేసి ఎక్కడో అడవిలో ఉండే రాయచోటును జిల్లా చేశారు. జిల్లా చేశారు కానీ మాకు జిల్లా కేంద్రం ఖచ్చితంగా రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎంతమందిని అడిగినా కూడా అందరూ మాకు చాలా అన్యాయం జరిగిందని చాలా మంది ఎంతో మంది బాధపడుతున్నారు.